నమస్తే. జనరేషన్ జెడ్ నేతృత్వంలో ఉధృతమైన నిరసనలు నేపాల్ను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధంతో మొదలైన పోరాటం కాస్త అవినీతి వ్యతిరేక జ్వాలలతో అట్టుడుకుపోతోంది. వందలాది యువత వీధుల్లోకి రావడంతో హింస చెలరేగింది. ఈ ఘర్షణల్లో 25 మంది బలైపోయారు. జనరల్ జెడ్ నిరసనకారుల నేతృత్వంలో 2 రోజుల పాటు కొనసాగిన హింసాత్మక అవినీతి వ్యతిరేక ఆందోళనలు మరో టర్న్ తీసుకుంటున్నాయి. ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. నిరసనకారులు ప్రధాని ఓలీ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేయడంతో ప్రభుత్వం కూలిపోయింది. దేశంలో ప్రధానమంత్రి కార్యనిర్వాహక అధిపతి కాగా అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ప్రభుత్వానికి అధిపతి. ఇప్పుడు ఆయన కూడా తప్పుకోవాల్సిందే అన్న ప్రచారం జోరందుకుంది. నిరసనల ఆరంభానికి అసలు కారణం సోషల్ మీడియాపై నిషేధం. 24 గంటల కిందట ఎక్స్, యూట్యూబ్ వంటి వెబ్సైట్లపై నిషేధం విధించడంతో మొదలైన ఈ ఆందోళనలు చివరకు అవినీతి వ్యతిరేక ఉద్యమంగా మారాయి. సోషల్ మీడియాపై నిషేధం కాదని అవినీతిని ఆపాలంటూ నినాదాలు చేస్తూ వందలాది యువత వీధుల్లోకి వచ్చారు. నేపాల్ పార్లమెంట్ తగలబడిన కొద్ది గంటలకే ప్రధాని రాజీనామా ప్రకటించారు. ఖాట్మండు వీధుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. వందలాది మంది నిరసనకారులు ప్రధాని ఓలీ, అధ్యక్షుడు పౌడెల్ నివాసాల వద్దకు చేరుకుని గోడలు, గేట్లను ధ్వంసం చేయడంతో పాటు గదులకు నిప్పంటించారు. నగర వీధుల్ని అన్నీ కూడా కాలిపోతున్న వాహనాలతో నిండిపోయాయి. పోలీసు బలగాలు అదుపు చేయడంలో విఫలం కావడంతో సైన్యాన్ని మోహరించారు. స్థానిక పత్రిక ద ఖాట్మండు పోస్ట్ ప్రకారం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నా కానీ ఆ రాజీనామా చేయని మంత్రులను ప్రత్యేక రక్షణతో తరలిస్తున్నారు. త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేశారు. సోషల్ మీడియా నిషేధం ఉపసంహరించుకున్నప్పటికీ నిరసనలు ఆగలేదు. నేపాల్లో అవినీతి వ్యతిరేక ఉద్యమం ఇప్పుడు ఊపందుకుంది. జనరేషన్ జెడ్ నేతృత్వంలో ఉధృతమైన నిరసనలు నేపాల్ను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధంతో మొదలైన ఈ పోరాటం అవినీతి వ్యతిరేక జ్వాలలతో అట్టుడికిపోతోంది. అసలు నేపాల్లో ఏం జరుగుతోంది, ఎందుకు ఇంతటి ఉధృతికి వెళ్ళిపోయింది ఈ ఉద్యమం? అంటే కేవలం ఒక రోజులో, అంటే 24 గంటల సమయంలోనే ఈ స్థాయికి వెళ్ళిపోయింది. అసలు ఏం జరుగుతోంది నేపాల్లో? మరింత విశ్లేషణ అందించడానికి మనతో పాటు మామిడి గిరిధర్ గారు ఉన్నారు, సీనియర్ విశ్లేషకులు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. నమస్తే మీకు, మీ ప్రేక్షకుల నమస్కారాలండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ముందుగా అంటే దీన్ని ఇప్పుడు నేపాల్లో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ని ఒక అవినీతి వ్యతిరేక ఉద్యమంగా చూడాలా, లేకపోతే సోషల్ మీడియా లేకపోతే చచ్చిపోతాం ముర్రో అంటూ వాళ్ళు పెట్టుకుంటున్న మొరగా చూడాలా? అసలు ఏం జరిగింది అనుకోవచ్చు సార్? యాక్చువల్లీ మనం చూస్తే కనుక మన చుట్టుపక్కల చాలా దేశాల్లో ఇటువంటి ఎగ్జాక్ట్ ప్యాటర్న్ మనం చూసాం కదా గతంలో. బంగ్లాదేశ్ లో చూసాం మనం, శ్రీలంకలో, రెండిట్లో కూడా రమాన ఇటువంటి ఆరోపణలే మనకు కనిపించారు. దాంట్లో ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ మంత్రులు వీళ్ళందరూ ఎలా ఒక విధంగా విలాసమైన జీవితం గడుపుతున్నారో, అక్కడ వాళ్ళకి ఉద్యోగాలు లేకపోవడము, ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడాను ఒక విధమైనటువంటి వీధుల్లోకి వచ్చేసి ఆ ప్రెషర్ అంతా వాళ్ళు చూపించడం మనం చూసాం. మనం రాజపక్ష సోదరుల ఇళ్లను తగలబెట్టారు. రాజపక్ష సోదరులు అంటే ఎల్టీటీని హతమార్చినటువంటి ఘనత ఉన్నటువంటి కుటుంబం అది. ప్రభాకర్ చెప్పినటువంటి ఘనత ఉన్నటువంటి కుటుంబం అది. అంతటి పవర్ఫుల్ కుటుంబాన్ని కూడా వాళ్ళు వాళ్ళకి ఏమి క్షమాపణ ఇవ్వలేదు, వాళ్ళని అందరినీ కాల్చి పడేశారు. అంటే వాళ్ళు ఇళ్లను తగలబెట్టారు. అలాగే మనం చూస్తే వాళ్ళ పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి కొన్ని అంశాలన్నీ కూడా చిన్న వాళ్ళ ఫ్యామిలీ మ్యూజియం లాంటిది పెట్టారు, దాన్ని తగలబెట్టారు. సేమ్ టు సేమ్ మనం చూస్తే బంగ్లాదేశ్ లో అలాగే జరిగింది. హసీనా 2-3 రోజుల్లోనే ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సైన్యం ఆవిడకి సహకరించకపోవడము, పోలీసులు ఆవిడ మాట వినకపోవడము. ముందుగా విన్నారు, వాళ్ళు కొంత ఫైరింగ్ అవి చేశారు, కానీ దాని తర్వాత వాళ్ళు తట్టుకోలేకపోయారు. అక్కడ కూడా నేతృత్వం, మనం నేపాల్లో ఎలాగైతే మనకు ఒక పర్టికులర్ పార్టీనో లేదా ఒక సంస్థనో ఒక ఉద్యమమో అంటూ ఏమీ లేదు, బంగ్లాదేశ్ లో అదే పరిస్థితి, మనకు శ్రీలంకలో కూడా అదే పరిస్థితి. నేతృత్వం లేనటువంటి ఉద్యమాలకు ఆ ప్రభుత్వాలు కూలిపోతున్నాయి. 3 దేశాల్లో కూడా ఇదే ప్యాటర్న్ మనం చూసాం. ఇంకా ఇక్కడ నేపాల్లో అయితే జస్ట్ 1.5 రోజులే, ఒక రోజే జరిగింది చెప్పాలంటే. ఈ రోజు మధ్యాహ్నం దాకా జరిగింది, ఆయన రిజైన్ చేయాల్సి వచ్చిన పరిస్థితి. అది చిన్న చిన్న మిగతా ఊర్లలో కూడా, మన పోఖ్రా అటువంటి ఊర్లలో కూడా కొన్ని అలర్లు జరిగినాయి, కానీ అక్కడ అంత విస్తృతంగా లేదు. కాఠ్మండూలోనే జరిగింది. కాఠ్మండు వాళ్ళ పార్లమెంట్ ని కనుక వీళ్ళు ముట్టడి చేయంగానే
పార్లమెంట్ మంత్రులు రిజైన్ చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా 3 మంత్రులు రిజైన్ చేశారు. రమేష్ లేఖక్, ఈయన హోమ్ మినిస్టర్, ఈయన రిజైన్ చేశారు. తర్వాత రామ్నాథ్ అధికారి, ఈయన అగ్రికల్చర్ అండ్ మన ఏమంటే పశుసంపదకి మంత్రి అయిన ప్రదీప్ యాదవ్ వాటర్ సప్లై, వీళ్ళు 3 రిజైన్ చేశారు. అంటే ఆ ప్రభుత్వంలోనే ఒక ముసలం పుట్టినట్టు మనకు అర్థం. లాస్ట్ కి ఇంకా అఫ్ కోర్స్ కేపీ శర్మ ఓలీ కూడా రిజైన్ చేయాల్సి వచ్చింది. ఆయన ఇల్లు తగలబెట్టారు. అలాగే మాజీ ప్రధానమంత్రి త్యోబా ఇంటిని తగలబెట్టారు. ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఇంటిని తగలబెట్టారు. ప్రెసిడెంట్ ఇంటి మీద ముట్టడి జరిగింది. పార్లమెంట్ మీద ముట్టడి జరిగింది. ఒక 2 రోజుల్లో ఆ ప్రభుత్వం కూలి. ఇది ఎగ్జాక్ట్ ప్యాటర్న్ మనం చూస్తే కనుక మైదాన్ రెవల్యూషన్ అని చెప్పేసి యుక్రెయిన్ లో జరిగింది. యుక్రెయిన్ లో మైదాన్ రెవల్యూషన్ జరిగి ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వాన్ని దించేసి వెస్టర్న్ దేశాలకు అనుగుణంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అక్కడ వాడు స్థాపించారు. ఆ పంథాలోని ఇప్పుడు వ్లాడిమిర్ జెలెన్స్కీ కూడా మనం చూస్తున్నాం. అదే యూరోప్ కి అమెరికాకు వత్తాసు పలిగేటువంటి నేతృత్వాన్ని అక్కడ తీసుకొచ్చి పెట్టారు. సో ఇది ఒక చాలా ఏంటంటే ఒక విధమైనటువంటి ఎక్స్పీరియన్స్డ్ ప్లాట్ఫామ్ కింద మనం చూడాలి. ఎందుకంటే ఈ యొక్క ప్యాటర్న్ ఏదైతే ఉందో మనకు గతంలో చాలా దేశాలలో ఇదే ఒక టూల్ కిట్ ని వాడారు. ఎన్నో ప్రభుత్వాన్ని ఎన్నో ఏమంటారంటే మన ఇటువంటి రెజీమ్స్ అన్నిటి కూడా వాళ్ళు చేంజ్ చేయగలిగారు. కోవర్ట్ ఆపరేషన్స్, ఓవర్ట్ ఆపరేషన్స్ 2 చేశారు. మనకు దీంట్లో అయితే మైదాన్ రెవల్యూషన్ అయితే కనుక విక్టోరియా న్యూలాండ్ అమెరికాలో ఉన్నటువంటి స్పెషలిస్ట్ ఆవిడ వచ్చి అక్కడ పర్సనల్ గా చేసింది ఆవిడ. అలాగే మనకు బంగ్లాదేశ్ లో వచ్చేసి డొనాల్డ్ లూ, తర్వాత మనకు విక్టోరియా న్యూలాండ్, తర్వాత ఇంకొక ఆవిడ ఉంది. వీళ్ళు 3 కలిసి ఒక విధమైనటువంటి బ్యాక్ ఎండ్ లో వీళ్ళు చేసినటువంటి ఒక విధమైన కుట్ర వల్ల ఆవిడ దిగిపోయింది. ఆవిడ స్వయం చెప్పింది ఇక్కడ వాళ్ళకి కావాల్సింది ఒక సెయింట్ మార్టిన్ ఐలాండ్ అనేది ఒకటి ఇచ్చి ఉంటే కనుక వీళ్ళు నన్ను దించుండేవాళ్ళు కాదు, నేను కంటిన్యూ అయి ఉండేదాన్ని. కానీ వాళ్ళ ఆస్తులు వాళ్ళ ఇంట్రెస్ట్ ని నేను కాపాడలేదు కాబట్టి నేను దించేశారు అని షేక్ హసీనా చెప్పిన స్టేట్మెంట్ మనకు తెలుసు. రాజపక్ష సోదరులు కూడా అదే పరిస్థితి. వాళ్ళు కూడా చైనా వాళ్ళకు సమర్థనంగా వస్తుంది అనుకున్నారు. చైనా రాలేకపోయింది. అమెరికా అక్కడ వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉండడం బట్ట అక్కడ ఒక విధమైనటువంటి అఫ్ కోర్స్ శ్రీలంకలో ఒక సంక్షోభం వచ్చింది, ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది. వాళ్ళకు ఆహారం లేకపోయింది, ఆహారం క్షీణించింది వాళ్ళకు. తర్వాత వాళ్ళకు ఫారెక్స్ రిజర్వ్స్ అన్ని పడిపోయినాయి. అందుకని అక్కడ ఒక విధమైన ఉద్యమం వచ్చింది. కానీ ఈ 3 కామన్ గా మనం చూస్తే ఇందాక నేను అన్నట్లు ఏదో అదృశ్య శక్తులు పనిచేస్తాం. అక్కడ ఏ ప్రోగ్రామ్ అంటూ పెట్టుకుని ఒక ఉద్యమం అంటూ ఎవరో నడిపించినటువంటి దాఖలాలు లేవు. ఇక్కడ చిన్నపిల్లలందరూ వీధిలోకి వచ్చారు. కారణం ఏంటి? ఎగ్జాక్ట్లీ కేవలం వీళ్ళంతా కూడా 28 ఏళ్ల లోపు వాళ్ళేటండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళలో కూడా ఇప్పుడు జరుగుతున్న కాఠ్మండూలో జరుగుతున్న విషయానికి సంబంధించి. ఎస్ సార్, కరెక్ట్. చిన్న పిల్లలందరూ వచ్చి టిక్ టాక్లు, తర్వాత మాకు టాక్ ఆఫ్ కోర్స్ నడుస్తుంది అక్కడ. మిగతా 20 ఏవైతే యాప్స్ ని బ్యాన్ చేశారో, గూగుల్ దగ్గర నుంచి తీసుకుని, మనకు ట్విట్టర్ దగ్గర నుంచి తీసుకుని, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇటువంటివన్నీ 26 బ్యాన్ చేస్తే దానికి వ్యతిరేకంగా వాడు నిరసన ఉద్యమం తెలిపారు. యాక్చువల్గా ప్రభుత్వం చేసేది కరెక్టే. ఎందుకంటే వాళ్ళ దేశంలో ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం ప్రకారం ఆ దేశంలో ఉన్నటువంటి ఈ టెక్నాలజీకి సంబంధించిన యాప్స్ అన్ని కూడాను ఆ దేశంలో రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయితేనే వాళ్ళు అక్కడ పని చేసుకోగలరు. రిజిస్ట్రేషన్ అంటే కనుక వాళ్ళకి ఏదైనా దానికి సంబంధించి ఏదైనా ఇబ్బంది వస్తే కనుక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేశద్రోహం చేసినటువంటి ఏదైనా పోస్ట్ వచ్చింది అనుకోండి, ఎవరితో మాట్లాడాలి వాళ్ళు? కాబట్టి ఆ దేశంలో ఎవరినో ఒక ఐడెంటిఫై చేసి మాకు ఇవ్వండి, ఒక రిప్రజెంటేటివ్ ఉండాలి, ఇటువంటి కండిషన్స్ ఉన్నాయి. అది దాని ఆధారంగా మీరు కనుక రిజిస్ట్రేషన్ చేస్తే అప్పుడు మీకు పర్మిషన్ ఇస్తామని వాళ్ళు రూల్ పెట్టారు. చైనీస్ యాప్ టిక్ టాక్ ను కూడా గతంలో నేపాల్లో బ్యాన్ చేశారు. చైనీస్ ప్రభుత్వం మళ్ళీ వాళ్ళ చట్టం ప్రకారం, నేపాల్ చట్టం ప్రకారం వాళ్ళని ఒక రిప్రజెంటేటివ్ ని పెట్టి దానికి సంబంధించిన టిక్ టాక్ మీకు ఏమైనా ఇబ్బంది వస్తే కనుక ఏదో పలానా వ్యక్తికి మీరు మాట్లాడొచ్చు అని చెప్పి ఒక రిప్రజెంటేషన్ పెట్టి దాన్ని రిజిస్టర్ చేశారు ఫార్మల్. అందుకని టిక్ టాక్ ని బ్యాన్ చేయలేదు. అంటే దాన్ని బ్యాన్ ఎత్తేసి మళ్ళీ దాన్ని నడిపిస్తుంది. ఈ యాప్స్ అన్నిటి కూడా గతంలో హైకోర్టే చెప్పింది, మీరు దీనికి సంబంధించి ఏదైనా ఒక చట్టం తీసుకురండి లేదా ఒక రెగ్యులేషన్ తీసుకురండి అని వాళ్ళ కోర్టు చెప్పింది. ఆ కోర్టు ఆధారంగానే ప్రభుత్వం ఈ రూల్స్ అనేది తీసుకొచ్చింది. వాళ్ళకు కొంత గడువు ఇచ్చారు, ఆల్మోస్ట్ ఒక 2-3 నెలలు గడువు ఇచ్చారు. కానీ ఎవరు రిజిస్టర్ చేయడానికి ముందుకు రాలేదు. కాబట్టి ఆ దేశ సార్వభౌమత్వాన్ని దాన్ని కాపాడుకోవడం కోసం ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాన్ని ఎవరు తప్పుపట్టగలరు? ఈ రోజు వాళ్ళు ఎవరో వచ్చి రిజిస్టర్ చేయకపోతే కానీ ప్రభుత్వం ఫాల్ట్ కాదు కదా. ప్రతి దేశంలో ఆ రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. ఈ యాప్స్ అన్ని కూడా అక్కడ వెళ్ళినప్పుడు పనిచేయదు. కానీ
ఈ యాప్స్ ఆధారంగా బతుకుతున్నటువంటి చాలా బిజినెసెస్ ఉన్నాయి ఇక్కడ. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ట్విట్టర్ లో కానీ, ఎస్పెషల్లీ మన ఫేస్బుక్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, వాటిలో వీడియోస్ ఆధారంగా బతుకుతున్నటువంటి చాలా మంది ఉన్నారు. యూట్యూబ్ వాటి వీడియో వ్యూవర్షిప్ లో వచ్చే పైసలు వాళ్ళకు పొంది ఉండొచ్చు. చాలా మంది అక్కడ ఉన్నటువంటి లోకల్ బిజినెస్ అంతా కూడా వాళ్ళ కొనుగోలు, వాళ్ళ అమ్మకాలన్నీ కూడా ఈ యాప్ ద్వారా చేస్తున్నారు. మనం చూస్తే ఫేస్బుక్ కానీ, మనం ఇన్స్టాగ్రామ్ కానీ వెళ్ళామంటే అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. ఆ అడ్వర్టైజ్మెంట్స్ అన్ని కూడా వాళ్ళ ప్రొడక్ట్స్ అన్ని దాంట్లో వాళ్ళు పెట్టగలుగుతున్నారు. కాబట్టి దాని నుంచి వాళ్ళు చాలా గణనీయంగా బిజినెస్ వస్తుంది. ఒక్కటేసారి దాన్ని ఆపేసేసరికి వాళ్ళు ఆఫ్కోర్స్ బిజినెస్ అన్ని దెబ్బతింటున్నారు. ప్లస్ పైపెచ్చు యంగర్ జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళు తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి చాలా అంశాలు సోషల్ మీడియాలో వాళ్ళకు కంటెంట్ ఉంటుంది. అది కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసేయడంతో దాంట్లో ఒక విధమైనటువంటి యువకుల నిరసన వచ్చింది. కానీ ప్రతి దేశంలో కూడా మనం చూస్తే, బంగ్లాదేశ్ లో కావచ్చు, శ్రీలంకలో కావచ్చు, నేపాల్లో కావచ్చు, ఉద్యమం స్టార్ట్ అయ్యేది ఒక కారణం ఏదో ఉంటుందని. ఎస్, ఎగ్జాక్ట్లీ సార్. యాక్చువల్ గా సోషల్ మీడియా నిషేధం అనేది మొదట జరిగింది, కానీ ఇది చాలా వెరైటీగా, డిఫరెంట్ గా అవినీతి వ్యతిరేక పోరాటంగా, అవినీతి వ్యతిరేక జ్వాలలతో నడుస్తోంది ప్రజెంట్. ఇప్పటికీ లైవ్ లో అక్కడ ఘర్షణలు జరుగుతున్నాయి సార్. కరెక్ట్. కాబట్టి ఇది సోషల్ మీడియాకు సంబంధించిన ఉద్యమం కానే కాదు. సోషల్ మీడియాకు వ్యతిరేకంగా నిరసనలు పిల్లలు చేశారు, అంతే, అంతకుమించి ఏమీ లేదు. కానీ వెనక నుంచి ఏవో శక్తులు దీన్ని ఒక విధమైనటువంటి వైలెంట్ దిశగా తీసుకెళ్ళి రాళ్లు రువ్వడము, పోలీసుల మీద దాడి చేయడము, ఇటువంటివి చేసేసరికి ఆఫ్ కోర్స్ ఇంకా మరి పోలీసు దానికి రెస్పాన్స్ ఇస్తుంది కదా. పోలీసు ఎందుకు ఊరుకుంటుంది? రాళ్లు మీరు అన్ని చేస్తే కనుక వాళ్ళు తప్పకుండా ఫైర్ చేస్తారు. ఆ ఫైరింగ్ లో మరి చెప్పలేము మనం, కాళ్ళ మీద షూట్ చేయాలి, ఇటువంటివన్నీ జరగవు అక్కడ. వాళ్ళు ఫైర్ చేసినప్పుడు ఆ ఫైరింగ్ లో ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఎవరికైనా దెబ్బలు తగలొచ్చు. అన్ఫార్చునేట్ 20 మంది దాకా చనిపోయారు అంటున్నారు. 20, 25, 19 చాలా మనకు స్టాటిస్టిక్స్ వింటున్నాము. బట్ ఎనీవే రమారమి 20 కనీసం అంటే చనిపోయారు అక్కడ. దాంట్లో 12, 14 ఏళ్ల పిల్లలు కూడా చనిపోయారు. స్కూల్ నుంచి బయటకు వస్తున్న వాళ్ళు కూడా బుల్లెట్ లైక్ చనిపోయారు. అది ఇంకా దాని తర్వాత ఇంకా ఆఫ్ కోర్స్ ఇంకా ప్రజల్లో ఎమోషన్స్ ఇంకా పెరుగుతాయి. ఒకసారి దెబ్బలు తగిలంటే పెరుగుతాయి. మనం కూడా చూసాం, మనం అక్కడ కశ్మీర్ లో బుర్హాన్ వానీని ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఉద్యమాలు వచ్చినప్పుడు మనం రిటాలియేట్ చేస్తే కనుక పెల్లెట్ షాట్స్ తగిలాయని చెప్పేసి ఇంకా విస్తృతంగా తీసుకెళ్ళారు. ఆల్మోస్ట్ అతను జూన్, జూలైలో చనిపోతే కనుక నవంబర్ దాకా కర్ఫ్యూలు ఉంది కశ్మీర్ లో. కాబట్టి ఒక ఎమోషనల్ ఫ్యాక్టర్ టేక్ ఓవర్ చేస్తున్నారు. ఎమోషనల్ ఫ్యాక్టర్ టేక్ ఓవర్ చేసినప్పుడు ఇంకా మరి దాన్ని ఆపడం చాలా కష్టం అవుతుంది. అవునండి. ఎలా దీన్ని ప్రభావితం చేశా అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఈ పిల్లలు ఏదైతే ఉద్యమం చేస్తున్నారో వాళ్ళ సమస్యకు పరిష్కారం వచ్చేసింది. విత్డ్రా చేసేసాడు ప్రధానమంత్రి. అయినా శక్తులు దాన్ని ముందుకు తీసుకెళ్ళి దాన్ని సింపుల్ గా దాన్ని కరప్షన్ కింద. అదే ఎగ్జాక్ట్లీ ఇక్కడే సార్ పాయింట్ ఏంటంటే, సోషల్ మీడియా నిషేధాన్ని ఉపసంహరించుకున్నారు, అయినప్పటికీ కూడా నిరసనలు అయితే ఆగలేదు. దీన్ని ఏ దృష్టిలో చూడాలి సార్, ఏ కోణంలో చూడాలి? తప్పకుండా ఇది డీప్ స్టేట్ యొక్క ప్రభావమే. డీప్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, అమెరికన్ డీప్ స్టేట్ లేదా చైనీస్ కానీ, అఫ్ కోర్స్ ఇక్కడ చైనా నష్టపోయింది. ఇక్కడ నార్మల్ గా ఇది అమెరికానే ఈ చుట్టుపక్కలంతా కూడా చాలా వాళ్ళ ఇది ప్రభావం మనం చూస్తున్నాము. బంగ్లాదేశ్ తప్పకుండా అమెరికన్ డీప్ స్టేటే షేక్ హసీనాని తీసేసింది. నేపాల్ కూడా అదే చూస్తున్నాం. ఎందుకంటే నేపాల్లో కేపీ శర్మ ఓలీ ఇతను ఒక కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి, నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. ప్రతిరోజు చైనా నుంచి, బీజింగ్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటే అతను పనిచేయలేడు. చైనీస్ అంబాసిడర్, కాఠ్మాండూలో కూర్చున్నటువంటి అంబాసిడర్ వాళ్ళు నిర్ణయిస్తారు ఇక్కడ ఎటువంటి పాలిటిక్స్ ఉండాలి, ఏం చేయాలి. కంప్లీట్ గా నేపాల్ ఈ రోజు వాళ్ళు హస్తగతమయ్యేటువంటి ప్రమాదం కనిపిస్తుంది. అమెరికా అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెడతానంటే కూడా నేపాల్ ప్రభుత్వం దాన్ని తిరస్కరించింది. చైనీస్ ఇన్వెస్ట్మెంట్ మొగ్గు చూపించారు. అమెరికా యొక్క స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ లో మనం చూస్తే కానీ మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నింటిలో వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టుకుంటున్నారు. ఈ రోజు అసీం మునీర్ని పిలిచి లంచ్ ఎందుకు చేశాడు ఆయన, డొనాల్డ్ ట్రంప్? అంటే ఇంత ఏమంటారంటే టెర్రరిజం చేస్తున్నటువంటి దేశం, ఒక స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఉన్నటువంటి దేశాన్ని, దాని దేశాధినేతను, ఆఫ్ కోర్స్ షహబాజ్ షరీఫ్ ఎందుకు పనికిరాడు అనుకుందాం, పక్కన పెడదాం, అసీం మునీరే డైరెక్ట్ గా పిలిచి ఆయనకు లంచ్ ఇచ్చి ఆయనకు బ్రహ్మరథం పట్టిన విషయం మనం చూసాం. అలాగే మనం చూస్తే కనుక మొహమ్మద్ యూనిస్ ని అట్లీస్ట్ జో బైడెన్ ప్రభుత్వం ఆయన్ని పిలిచి కౌగులించుకుని ఆయన చాలా సన్మానం చేసినటువంటి విషయాలు చూసాం. అలాగే మనం చూస్తే కనుక మనకు మోదీ గారికి వ్యతిరేకంగా ఉన్న శక్తులకు ఎటువంటి పీఠం వేస్తున్నారో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ప్రాంతాన్ని అంతా కంట్రోల్ చేయాలి, ఇది చైనా హస్తగతం కాకూడదు అని చెప్పేసి
డీప్ స్టేట్ ఒక విధమైనటువంటి పన్నాగం పన్నుతోంది చాలా. ఎస్ సార్ అండ్ సార్, ముఖ్యంగా రాచరికం నుంచి ప్రజాప్రభుత్వం వైపు వచ్చిన నేపాల్ మళ్ళీ ఇప్పుడు అదే దారిలోకి వెళ్తుంది అనుకోవచ్చా? అంటే ఈ ఘర్షణలు వీటి పరిస్థితుల మధ్య అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉన్నారు. మళ్ళీ రాచరికం దగ్గరగా వెళ్లేటువంటి పరిస్థితులు లేవు, చట్టం మారిపోయింది కాబట్టి మళ్ళీ వెళ్ళడం చాలా కష్టం. అంటే ఇంపాసిబుల్ నేను అనను, కాకపోతే రాజ్యాంగ పద్ధతి ఈ యొక్క డెమోక్రసీ అన్నది ఆ దేశంలో కంప్లీట్ గా ఫెయిల్ అయింది. వాళ్ళు అర్థం చేసుకోలేకపోతే దాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళడం అర్థం కాలేదు. రాచరికంలో ఇన్ని శతాబ్దాలుగా ఉన్నటువంటి సమాజం సడన్ గా ఇప్పుడు ఉన్నటువంటి డెమోక్రసీ అర్థం చేసుకోండి. కమ్యూనిస్ట్ ఉచితాలు ఇస్తాము, ఇవి ఉచితాలుగా ఇస్తాము, కరప్షన్ చాలా ఉంది, వీళ్ళందరూ ధనికులందరూ మిమ్మల్ని రూట్ చేసుకుంటున్నారు, ఇటువంటి ప్రలోభాలు పెట్టి ఇటువంటి భయం పెట్టేసరికి వాళ్ళకే ఓట్లు వేయడం మొదలు పెట్టారు. వాళ్ళకి వచ్చారు. కమ్యూనిస్టే చాలా మటుకు గత అట్లీస్ట్ 10-15 సంవత్సరాలు కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు చాలా ఎక్కువ వచ్చారు. ప్రచండ కావచ్చు, కేపీ శర్మ ఓలీ కావచ్చు, ఇటువంటి వాళ్ళని మనం చూసాము. కాబట్టి ప్రజలని ఓటు బ్యాంక్ పాలిటిక్స్ లో దించడం చాలా సునాయాసం. వాళ్ళని ఏదో విధంగా మభ్యపెట్టడము లేదా వాళ్ళని చీల్చడము, సమాజాన్ని ఒకరికి వ్యతిరేకంగా ఒకరికి విద్వేషాలు సృష్టించడం, ఓటు బ్యాంకులు తయారు చేసుకోవడం అన్నది పొలిటికల్ పార్టీస్ చేస్తున్నాం. ఆ సమాజం ఇంకా అడ్జస్ట్ అవ్వలేదు. భారతదేశంలో ఉన్నటువంటి మనకు 80 ఏళ్ల సుదీర్ఘమైనటువంటి మన అనుభవం ఉంది కాబట్టి ఈరోజు నిలదొక్కగలిగాం. లేకపోతే కనుక కొత్తగా వచ్చినటువంటి డెమోక్రసీని ఎలా వాళ్ళు మేనేజ్ చేయాలో వాళ్ళకి అర్థం కాదు. ఫస్ట్ ఈ ఫ్రీబీస్కి వెళ్ళారు. దాంతో ఏమైంది, కమ్యూనిస్ట్ భావజాలం ఎక్కడెక్కడ మీరు చూస్తారో, సోషలిజం భావజాలం ఎక్కడెక్కడ చూస్తారో సమాజాలన్నీ కొలాప్స్ అయింది. సోవియట్ యూనియన్ కొలాప్స్ అయింది, అన్నిటికంటే పెద్దది. రెండవది క్యూబా ఎకానమీ మొత్తం నాశనం అయిపోయింది. మూడవది నాశనం అయిపోయింది. గ్రీస్ ఎగ్జాక్ట్లీ సార్, అది కూడా కొలాప్స్ అయిపోయింది. ఇలా మనం ఎక్కడ చూసినా కానీ వియట్నాం కూడా కొలాప్స్ అయిపోయింది. కానీ ఇదే ఏ దేశాలైతే మట్టి ఫర్ ఇన్స్టెన్స్ ఈవెన్ చైనా కూడా అదే పరిస్థితి. చైనా మావో జెడాంగ్ సమయంలో కనీసం అంటే 1.5-2 కోట్ల మంది చనిపోయారు. తర్వాత డెంగ్ షాపింగ్ వచ్చిన తర్వాత కమ్యూనిజం పేరుంది కానీ కమ్యూనిజం పాలసీలు ఏమీ లేవు. ఆ దేశం ఒక నియంత, ఒక నిరంకుశ పాలన పెట్టి కంప్లీట్ గా క్యాపిటలిస్ట్ ఎకానమీని అతను హక్కును చేర్చుకున్నాడు. అందుకని ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి, ఇండస్ట్రియలైజ్ అయింది, ఎవరికి లేవు. కమ్యూనిజం మొదటి వాళ్ళ ఆలోచన ఏంటంటే కనుక కార్మికులదే రాజ్యం ఉండాలి, కార్మికులకే హక్కులు ఉండాలి. చైనా కార్మికులకి ఎవరికి హక్కులు లేవు. పొద్దున 9 మొదలు పెట్టి రాత్రి 9 దాకా పనిచేయాల్సిందే, 6 రోజులు పనిచేయాల్సింది. కాబట్టి ఒక కాంట్రాక్ట్ లేబర్ గా పనిచేస్తున్నటువంటి సమాజాన్ని తయారు చేశారు. కాబట్టి ఎక్కడ కూడాను సోషలిజం, కమ్యూనిజం అనేది సక్సెస్ అవ్వలేదు. ఎక్కడెక్కడ వీళ్ళు వెళ్ళారో అక్కడంతా సమాజాలు నాశనమైంది. శ్రీలంక కూడా అదే. శ్రీలంకలో లిటరల్ గా వాళ్ళకి అన్ని ఇండస్ట్రీస్ కూడా ప్రభుత్వమే నడిపిస్తుంది. షిప్పింగ్ ఇండస్ట్రీ, తర్వాత మనకు రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, వాళ్ళ ఫ్యాక్టరీలు కావచ్చు, వాళ్ళ రైల్వేస్ కావచ్చు, వాళ్ళ ఎయిర్వేస్ కావచ్చు, లిటరల్ గా వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఎకానమీ మొత్తం కమ్యూనిస్ట్ నడిపిస్తారు, అంటే ప్రభుత్వం నడిపిస్తుంది. సోషలిజం పేరిట ప్రైవేట్ రంగ సంస్థలు, ప్రైవేట్ రంగానికి వాళ్ళు పెద్దపీట పోయారు. దాంతో ఎప్పుడైతే వాళ్ళకి క్రైసిస్ వచ్చిందో ప్రభుత్వం దగ్గర వీళ్ళందరికీ జీతాలు ఇవ్వడానికి పైసలు లేదు. దాంతో కొలాప్స్ అయింది, శ్రీలంక కూడా కొలాప్స్ అయింది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే ముఖ్యంగా ఈ యొక్క వామపక్ష భావజాలం అన్నది సమాజాన్ని కంప్లీట్ గా సర్వనాశనం చేస్తుంది. అదే మనం ఈరోజు నేపాల్ కూడా చూస్తున్నాం. నేపాల్లో వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా అంత కష్టపడుతున్నారు. ఎందుకు? వాళ్ళకు ట్రెడిషనల్ గా ఉన్నది ఏంటి? సైన్యంలో చేరేవాళ్ళు, భారత సైన్యంలో చేరేవాళ్ళు, లేదా మనకు యూకే సైన్యంలో చేరేవాళ్ళు. 2-3 దేశాల్లో మాత్రమే నేపాలీ గోర్ఖాలను వాళ్ళ సైన్యంలో తీసుకుంటారు. ఇప్పుడు చైనా వాళ్ళకి ప్రలోభం పెడుతోంది, మీరు వచ్చి మా చైనీస్ సైన్యంలో చేరండి అని చెప్పి ప్రలోభం పెడుతుంది వాళ్ళని. ఆ దేశంలో మనం ఎప్పుడైతే అగ్నివీర్ స్కీమ్ తీసుకొచ్చామో వాళ్ళకి చాలా మటుకు వాళ్ళకి అక్కడి నుంచి వచ్చేటువంటి అవకాశాలు తగ్గిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ కొద్ది కాలం మాత్రమే ఉంటారు, రిటైర్ అయ్యేంత వరకు మన సైన్యంలో ఉండడానికి వాళ్ళకి అవకాశం పోయింది. వాళ్ళ ప్రభుత్వం ఏం చేసిందంటే, మీరు వాళ్ళు పర్మనెంట్ గా మీ ఆర్మీలో ఉండే పని అయితేనే మేము మా పిల్లల్ని, మా వాళ్ళని పంపిస్తాము, లేకపోతే మేము ఇవ్వము అని చెప్పి, మేము వాళ్ళు పంపించమని చెప్పేసి వాళ్ళు మనల్ని బాయ్కాట్ చేస్తారు వాళ్ళ ప్రభుత్వం. దాంతో ఈవెన్ ఆ షార్ట్ సర్వీస్ కమిషన్ కూడా వాళ్ళ మన సైన్యంలో లేకుండా దూరం అయిపోయారు. వాళ్ళు ముఖ్యమైనటువంటి ఉద్యోగం వాళ్ళకి కట్ అయిపోయింది. రెండవది, భారతదేశంతో పెట్టుకోవడంతో ఏమైందంటే ఈ మదేశీ ఆందోళన అవన్నీ వచ్చి మన సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడాను వాళ్ళ కాఠ్మండు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం ఇవన్నీ చేసేసరికి వాళ్ళ దేశం సార్ అంటే ఎగ్జాక్ట్లీ సార్, ఏకైక హిందూ రాజ్యంగా ఉన్నటువంటి నేపాల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ అన్ని చూస్తున్నాం.
మరి ఇంకిక్కడి నుంచి అంటే ఈ ఘటనల దృష్ట్యా చూస్తే కనుక అఫ్ కోర్స్ ఇండియా చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తోంది ప్రతి విషయాన్ని అని చెప్పేసి కూడా ఒక ప్రకటన విడుదలైంది కొద్దిసేపటి క్రితం. అండ్ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయనుకోవచ్చు అంటారు మనకి నేపాల్కి ఇప్పుడున్న కండిషన్లో? అంటే మీరు నేపాలీ అయితే కనుక భారతదేశాన్ని మీరు ఎలా చూస్తారు? ఆ నేపాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఇంత పెద్ద దేశం మమ్మల్ని ఒక చిన్న చూపు చూస్తుంది, మమ్మల్ని బానిసలుగా ట్రీట్ చేస్తుంది అన్నటువంటి ఒక ఆలోచన వాళ్ళకు ఉన్నది. ఈ విషయం మనం అర్థం చేస్తాం. ఎందుకంటే ఈవెన్ టెన్సింగ్ నార్గే తెలుసు కదా మనకు. టెన్సింగ్ నార్గే వీటిద్దరు మౌంట్ ఎవరెస్ట్ మీద అడుగుపెట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తులు. అవును. టెన్సింగ్ నార్గేకి మనం భారతరత్న ఇచ్చాం. అవును. టెన్సింగ్ నార్గే అంత సన్మానం చేసి ఆయనకి భవ్యమైన బ్రహ్మరథం పడితే ఆయన ఫైనల్ గా భారతీయ పౌరసత్వం తీసుకున్నాడు. ఆయన ఇండియన్ సిటిజన్ అయ్యాడు. సారీ, నేపాల్ ప్రభుత్వం అతనికి భారతరత్న లాంటిది ఇచ్చింది, అంటే హైయెస్ట్ సివిలియన్ అవార్డు. ఆయన భారత పౌరసత్వం ఎప్పుడైతే తీసుకున్నాడో ఇమ్మీడియట్ గా ఆయన వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఆ సన్మానం నుంచి ఆయన తీసేసారు, తొలగించారు. సో అంటే ఇది ఈ రోజు విషయం కాదు, ఎంతో కాలంగా అసలు నేపాల్ రాజ్యం అనేది కనీసం అంటే 400-500 సంవత్సరాల రాజ్యం. కాబట్టి 400 సంవత్సరాలలో వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ అనేది అస్తిత్వం ఉంది. వాళ్ళు చాలా ఫియర్స్ గా యుద్ధం చేసేటువంటి సమాజం అంట. అందుకని ఇప్పుడు కూడా మనం చూస్తే కనుక గోర్ఖాని మనకు యుద్ధం చేసేటువంటి శత్రువులందరూ ఏంటంటే గోర్ఖా వచ్చాడంటే కానీ మనం బతకలేము, మనం ఎవరు బతికేటువంటి అవకాశాలు లేవు అన్నటువంటి ఒక భయం వాళ్ళని నింపేటువంటి అద్భుతమైనటువంటి యుద్ధ పటిమ ఉన్నటువంటి సమాజం. వాళ్ళు గతంలో ఆల్మోస్ట్ సిక్కిం, భూటాన్ ఇవన్నీ కూడా వాళ్ళు కబ్జా చేసుకున్నటువంటి విషయాలు. ఇటు సైడ్ చూస్తే మనకు ఉత్తరాఖండ్ వాళ్ళ అధీనంలో ఉంది. బ్రిటిష్ వాళ్ళు వచ్చాక వాళ్ళని కంట్రోల్ చేసి 2 నదుల మధ్యలో శారదాను తర్వాత తీస్తా నదుల మధ్యలో వాళ్ళని కుదేలు చేశారు. కాబట్టి అంతటి గౌరవం ఉన్నటువంటి సమాజం అది. కాబట్టి ఈ రోజు భారతదేశంతో వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో బేటీ రోటీ కా రిష్తా అంటారు. అంటే వాళ్ళ పిల్లలు మన దగ్గర ఇక్కడ మన వాళ్ళు తెచ్చుకుంటారు, అలాగే మన పిల్లల్ని వాళ్ళు చేసుకుంటారు. అలాగే రోటీ కా రిష్తా అంటే ఇక్కడ ఉద్యోగాలకు వస్తారు వాళ్ళు. మనం చూస్తే మన పెద్ద పెద్ద పట్టణాల్లో అందరూ వాళ్ళే ఉంటారు, గూర్ఖాలే ఉంటారు. అవును సార్. మనం చూస్తే మనకు వాళ్ళ భార్యలు కానీ వాళ్ళ స్త్రీలు మన ఇండ్లలో ఎస్పెషలీ మనకు ఐటీ రంగంలో పనిచేస్తున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికి వీళ్ళే వస్తారు. అంటే సో అందుకని వాళ్ళకు వాళ్ళ సమాజంలో ఏంటంటే వాళ్ళ సమాజం మీద నమ్మకం మన దేశంలో చాలా ఉంది. వాళ్ళకు పాస్పోర్ట్ లేకపోయినా మన దేశంలో రావచ్చు, ఎక్కడైనా జరగచ్చు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే మన వాళ్ళు కూడా పాస్పోర్ట్ లేకుండా ఆ దేశానికి వెళ్ళొచ్చు. బట్ సార్ ఇంత విధ్వంసం జరుగుతున్న అఫ్ కోర్స్ కమింగ్ డేస్ లో తగ్గచ్చు గాక పర్యాటక రంగం గురించి అంటే టూరిజం గురించి ఏం మాట్లాడుకోవచ్చు సార్? ఎలా ఉండబోతోంది? అఫ్ కోర్స్ నేపాల్ కు ఉన్నటువంటి ముఖ్య వాళ్ళకు ఆదాయం అంతా కూడాను టూరిజం మీద ఆధారపడి ఉంటుంది. టూరిజం ఒకటి, రెండవది యాత్ర. ఎందుకంటే టూరిజం అఫ్ కోర్స్ ఫారెన్ టూరిస్ట్ వస్తారు ఎవరెస్ట్ చూడడానికి లేదా ఎవరెస్ట్ మీద ఎక్కడానికి వాటికి వస్తారు వాళ్ళు. యాత్ర కాఠ్మండు చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం అది. అక్కడ పశుపతినాథ్ ఆలయం చాలా మంది యాత్రకు వెళ్తారు. అలాగే పోఖ్రా అక్కడ ఉన్నటువంటి క్షేత్రాలన్నీ కూడా తిరిగి వస్తారు. ముక్తినాథ్ ఉంది అక్కడ. ముక్తినాథ్ చాలా మనకు దూరం చాలా భవ్యమైనటువంటి క్షేత్రం అది, అక్కడికి వెళ్తారు. అలా క్షేత్రాలు ఉంది అక్కడంతా, శైవ క్షేత్రాలు, వైష్ణవ క్షేత్రాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ యాత్ర కూడా చాలా కీలకం. కాబట్టి అది లేకపోతే కనుక వాళ్ళకి ఆదాయం పడిపోతుంది. అక్కడ పంటలు పండేది ఎక్కువ, అంటే సారీ పంట కాదు, దీని ఏమంటారంటే మన ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ చాలా తక్కువ. కాబట్టి ప్రొడక్షన్ చేసి వాళ్ళు ప్రపంచానికి అమ్మేటువంటి వస్తువులు అదే సింహభాగం అయితే మాత్రం పర్యాటక రంగం మీదే ఆధారపడి ఉంటారండి వాళ్ళు, అంతే కదా? సింహభాగం తప్పకుండా. పర్యటన తర్వాత మనకు యాత్ర, మూడవది వాళ్ళు భారతదేశంలో ఉద్యోగాలు చేయడం. ఈ మూడే వాళ్ళకి చాలా కీలకంగా వాళ్ళ దేశాన్ని నడిపిస్తున్నాయి. ఈ రోజు ఈ తగ్గిపోతే కానీ ఇబ్బందులు వస్తాయి. కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం ఏం చేసిందంటే భారతదేశంతో చాలా ఇటువంటి అంశాలలో ఒక విధమైనటువంటి నెగటివిటీ పెంచుకొని చైనాకి దగ్గర అయ్యేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు చాలా కాలంగా. ఇన్ఫాక్ట్ మన చైనాను భారతదేశం ఇద్దరు వాంగ్ ఈ మన భారత పర్యటనకు వచ్చినప్పుడు మనం కొన్ని అంశాలు అనౌన్స్ చేసాం. 2 దేశాలు కలిసి అనౌన్స్ చేసాయి. దాంట్లో ఏం చెప్పారంటే 3 ప్రాంతాలలో వాణిజ్యం, క్రాస్ బార్డర్ వాణిజ్యం చేసుకోవడానికి ఇద్దరు ఒప్పుకున్నారు. ఒకటి అఫ్ కోర్స్ మనకు అక్కడ ఉన్నటువంటి సిక్కింలో ఉన్నటువంటి నథులా పాస్ ఒకటి, రెండవది మనకు ఇక్కడ లదాఖ్ ఏమంటారంటే సారీ ఉత్తరాఖండ్ దగ్గర ఉన్నటువంటి లిపూ లేక్ పాస్. లిపూ లేక్
ఓంకార పర్వతం దాటుంటుంది. ఓంకార పర్వతం దాటంగానే లిప్పు లేక్ పాస్ వస్తుంది 8-9 కిలోమీటర్లు. అక్కడి నుంచి మనకి యాక్చువల్లీ కైలాష్ దర్శనం చేసుకోవచ్చు. టిబెట్ లో ఉన్నటువంటి కైలాష్ వస్తుంది అక్కడి నుంచి. గతంలో 1950-60 వరకు కూడా వాణిజ్యం జరిగేది ఆ పర్టికులర్ లిప్పు లేక్ పాస్ నుంచి. నేపాల్ ఈ ప్రధానమంత్రి హయాంలోనే, కేపీ శర్మ ఓలీ హయాంలోనే ఆ ప్రాంతం అంతా అంటే ఓంకార పర్వతము, కాలాపాని, లింపియదూరా, లిప్పు లేక్ పాస్ ఇవన్నీ నేపాల్ అని చెప్పేసి ఆయన క్లెయిమ్ చేసి వాళ్ళ పార్లమెంట్ రెజల్యూషన్ తీసుకొచ్చి వాళ్ళ మ్యాప్ ని, అఫీషియల్ మ్యాప్ ని మార్చి దీన్ని యాడ్ చేస్తున్నాడు. కాబట్టి భారత్ తోటి ఒక విధమైనటువంటి అంతవరకు లేనటువంటి వివాదాన్ని ముందు తీసుకురావడం మనం చూస్తాం. సో ఇటువంటి చాలా చేశాడు. అలాగే మనం చెప్పాను కదా ఇందాక, అగ్నివీర్ స్కీమ్ లో వచ్చేసి వాళ్ళ పిల్లల్ని ఇక్కడ సైన్యంలో చేరకుండా ఆపడం జరిగింది. ఇటువంటివి చాలా భారతదేశానికి వ్యతిరేకంగా చైనాతో ఎక్కువ పొత్తు పెట్టుకున్నారు. వాళ్ళ స్కూల్స్ కూడా ఇప్పుడు చైనీస్ భాష నేర్చుకుంటే కనుక ఉచితంగా మీకు బిల్డింగ్లు కట్టిస్తాము, ఇటువంటివన్నీ చేయడం. సమాజం బై నేచర్ న్యాచురల్ గా భారతదేశంతో అనుసంధానమైనటువంటి సమాజం. వాళ్ళకు ఉద్యోగం చాలా కష్టాల్లో ఉంటున్నప్పుడు ఈ రోజు ఈ ఒక చిన్న ఏమంటారంటే ఒక నిప్పు కణిక మొత్తం ప్రభుత్వాన్ని కంప్లీట్ గా సర్వనాశనం చేసి మనం చూసాం. 1.5 రోజు పోతున్న పరిస్థితి. కాబట్టి ఈ కమ్యూనిస్ట్ భావజాలం ఎంతకాలం ఉంటుందో, ఈ సోషలిజం భావజాలంతో వెళ్తారో అంతవరకు ఈ ప్రమాదాలు తప్పవు ఏ దేశంకైనా. అది బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళి అట్టడుగు ఉన్నటువంటి ప్రజలకు మీరు ఏదైనా కొన్ని సాయం చేశారంటే అది వేరే విషయం. కానీ సమాజానికి మీరు ఒక భవ్యమైనటువంటి ఒక ఎకనామిక్ శక్తిగా మీరు దాన్ని తీర్చిదిద్దాలి కదా. మరి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ కూడా డెమోక్రసీ వచ్చిన తర్వాత కూడా మీరు అక్కడ ఇండస్ట్రియలైజ్ చేయలేకపోయారు, వాళ్ళకు ఉద్యోగాలు రావట్లేదు. ఒక పర్యటన మీద మాత్రమే ఆధారపడుతున్నారంటే సర్వీస్ సెక్టర్ మాత్రమే. మరి ఇండస్ట్రియల్ సెక్టర్ ఏమొచ్చింది అక్కడ? ఏదో 4-5 డ్యామ్స్ ఏవైతే కట్టామో మనమే కట్టాం. అక్కడ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ అయితే జనరేట్ అవుతుందో దేశం కొంటుంది. వాళ్ళ దగ్గర అంత అక్కడ కూడా లేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫ్యాక్టరీలే లేవు వాళ్ళ దగ్గర. కాబట్టి ఇది మనకు ఉన్నటువంటి ప్రాబ్లం. కాబట్టి ఈవెన్ శ్రీలంకలో కూడా అదే ప్రాబ్లం. శ్రీలంకలో కూడా చివరిగా చైనా ఏమైనా అడ్వాంటేజ్ మరింత తీసుకునే అవకాశం ఉందంటారా? ఆల్రెడీ మీరు చెప్పినట్టు చాలా ఎక్కువగానే చైనా ప్రభావం ఉంటుంది వీళ్ళ మీద. ఎలా చూడొచ్చు దీన్ని? తప్పకుండా ఈ మొత్తం ఈ థియేటర్లు అంతా కూడాను భారత భూఖండంలో చైనా, అమెరికా వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న పోరే మనం చూస్తున్నాం. ఆఖరికి భారతదేశం, పాకిస్తాన్ మధ్యలో జరిగింది కూడా దాని వల్లనే జరిగింది. బహుశా ఎందుకంటే అంతకంటే ముందు 4 సంవత్సరాలు మనకు వాళ్ళకి ఎటువంటి ఘర్షణ లేదు. చేయించడానికి ప్రేరణ బహుశా చైనా నుంచే వచ్చింది. చైనాని ఎందుకంటే China +1 అని చెప్పేసి చైనాలో ఫ్యాక్టరీ అన్ని భారతదేశానికి వస్తుంది. కాబట్టి దానిని ఏదో విధంగా ఆపి ఒక భారతీయ మన ఏదైతే ఎదుగుతున్నటువంటి భారతదేశాన్ని ఆపాలి అన్నటువంటి దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అమెరికా లాస్ట్ జోక్యం చేసుకుని ఈరోజు ఏం చేస్తుందో చూస్తున్నాం. మన మీద ఎటువంటి ఒత్తిడి తీసుకొస్తున్నారు. అదే పరిస్థితి బంగ్లాదేశ్ లో చూస్తున్నాం, అదే పరిస్థితి శ్రీలంక, అదే పరిస్థితి మాల్డీవ్స్ లో, ఈరోజు నేపాల్ అదే చూస్తున్నాం. మన చుట్టుపక్కల భారత భూఖండంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు కూడా ఈ శక్తులు అమెరికా, చైనా వీళ్ళిద్దరి శక్తుల ప్రభావమే ఇక్కడ చూస్తాం. ఒకసారి ఇంకో పావు వేసి మళ్ళీ దాన్ని గెలిచేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఈ రోజు నేపాల్లో ఈరోజు బహుశా అమెరికా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అంతగా ఉంటుంది నేను అనుకోను. బట్ వాళ్ళు ఎవరో సబ్ సెక్రటరీ, వాళ్ళ అండర్ సెక్రటరీ ఎవరో ఏదో పనిచేస్తుంటారు. ఎందుకంటే ఈ పిల్లలు ఉన్నటువంటి శక్తి ఏదో మనకు క్రమేపీ తెలుస్తుంది. చైనాకు మాత్రం ఈరోజు నష్టం కలిగింది నేపాల్లో. కొద్ది కాలం తర్వాత బహుశా 5-6 నెలల తర్వాత మళ్ళీ వాళ్ళ శక్తి పుంజుకునే దిశగా వాళ్ళ పావులు వాళ్ళు తలుపుతారు. అందుకని ఇది ఒక జీరో సమ్ గేమ్ కానే కూడా అంతే కదా. తరిగేసింది ఆ ప్రభుత్వం. ఏమైంది, మన దగ్గరకు వచ్చి మళ్ళీ మనతో మైత్రి చేస్తున్నారు కదా. అలాగే మన శ్రీలంక ప్రభుత్వం రాజపక్ష సోదరులు భారతదేశానికి వచ్చేవాళ్ళు కాదు, చైనాకి వెళ్ళేవాడు. ఈ రోజు వాళ్ళ కొత్తగా ఎన్నికైనటువంటి రాష్ట్రపతి మొట్టమొదటి విజిట్ భారతదేశానికి వచ్చాడు, ఒక నక్సల్ సపోర్టర్ అయినా కానీ కూడా. కాబట్టి క్రమేపీ ఈ దేశాలన్నీ కూడా, మన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా భారతదేశంతో మైత్రి పెట్టుకుంటేనే వాళ్ళకు పుట్టుగతలు ఉంటాయి. భారతదేశాన్ని వ్యక్తి ఎలా సఫర్ అవుతున్నారో ఈ దేశాలన్నీ మనం చూడొచ్చు. పాకిస్తాన్ కూడా అదే పరిస్థితి. భారతదేశం మనకు ఉన్నటువంటి ఈ సరిహద్దులు ఏవైతే ఉన్నాయో దాని ఆధారంగానే వాళ్ళ జీవనం కూడా ఉంటుంది. మనల్ని అపోజ్ చేసేంత వరకు కూడా పాకిస్తాన్ దానికి ఎదుగుదల ఏమి ఉండదు. అదే తప్పిదాలు నేపాల్లో, బంగ్లాదేశ్ లో, శ్రీలంకలో కూడా జరిగినాయి. అందుకనే వాళ్ళందరూ సఫర్ అవుతున్నారు. షూర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరో అంశంపై డిస్కస్ చేద్దాం సార్ మరి కాసేపట్లో. సో ఇది ప్రస్తుతానికి విశ్లేషణ. ఒక చిన్న బ్రేక్ తర్వాత మరో అంశంపై విశ్లేషణ కొనసాగిద్దాం.